ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరు చెప్పారు, నేను ఏకీభవిస్తా. అక్కడ గేట్స్ క్లోజ్ చేయకుండా ఎన్డీఎస్ఏ ఒకటి ఏం చెప్పింది, ఈ టెస్ట్ అయిపోయి రిపేర్స్ అయ్యేంత వరకు కూడా గేట్స్ క్లోజ్ చేయొద్దు, ఎందుకంటే బరాజెస్ ఆర్ ప్రోన్ ఫర్దర్ డ్యామేజ్ అని వాళ్ళు చెప్పింది. సో దాన్ని బట్టి మనము అది పాటించాలనుకుంటే గనక మేడిగడ్డ దగ్గర గేట్స్ క్లోజ్ చేయకుండా హెడ్ అవైలబుల్ ఉంది, ఎందుకంటే వాటర్ ప్రణయిత నుంచి వస్తుంది. అది 93.5 మీటర్స్ కంటే అది దాని ఇంటేక్ కాబట్టి ఇది మన పంప్ హౌసెస్ ది. అంతకంటే ఎబోవ్ మనకు వర్కింగ్ హెడ్ దొరుకుతుంది కాబట్టి అక్కడి నుంచి నీళ్లు తీసుకోవచ్చు మనం. ఎవ్రీ డే మారుతా ఉంది డిపెండింగ్ ఆన్ ద ఫ్లడ్ దట్ ఈస్ కమింగ్. సో 1 మీటర్ 2 మీటర్ 3 మీటర్స్ ఎంత వాటర్ వస్తే అంత వీ కెన్ రన్ ద పంప్స్. అందులో మాత్రం ఏమాత్రం డౌట్ లేదు. అది పంప్ చేసింది అన్నారం చేయాలా, సుందిలకు చేయాలా, రెండు. అయితే ఇక్కడ రెండు వర్షన్స్ ఉన్నాయి. ఒకటేమో మన ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అంటే రిటైర్డ్ ఇంజనీర్స్, ఐ డోంట్ వాంట్ టు సెట్ డిపార్ట్మెంట్ బికాస్ వాళ్ళ స్టేట్మెంట్ నేను చూడలేదు. రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ అనేది ఏంటంటే, వీ కెన్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని అన్నారంలో కానీ సుందిల్లో కానీ, బికాస్ అక్కడ అన్నారం సుందిల్లా వాట్ వీ నీడ్ టు నోటీస్ ఇస్ వితౌట్ క్లోజింగ్ ద గేట్స్ మనము వీ కెనాట్ ఆపరేట్ ద పంప్ హౌసెస్. మనకు అన్నారంలో బెడ్ లెవెల్ క్రెస్ట్ లెవెల్ రెండు కూడా 108. అంటే సింపుల్ గా నాన్ టెక్నికల్ గా చెప్పాలి అంటే బెడ్ లెవెల్ అంటే లోయెస్ట్ పోర్షన్ ఆఫ్ ది బరాజ్ అండ్ క్రెస్ట్ లెవెల్ అంటే గేట్స్ ఆపరేషన్, ఆ రెండు కూడా సేమ్. అంటే మీరు ఒక్క చుక్క కూడా నీళ్లు వితౌట్ క్లోజింగ్ ద గేట్ ఆపలేదు. అన్నారం అంతే, సుందిల్లా కూడా ఐ థింక్ 119 మీటర్స్ అనుకుంటా బెడ్ అండ్ క్రెస్ట్ లెవెల్ రెండు కలిపి రెండు సేమ్. సో మీరు గేట్స్ క్లోజ్ చేయండి, అక్కడ నీళ్లు ఆపలేము, అదైతే వెరీ క్లియర్. ఇప్పుడు విశ్రాంత ఇంజనీర్లు చెప్పింది ఏంటంటే, ఇక్కడ నేను మ్యాప్ లో చూపిస్తాను, అన్నారం ఇది 10.87 టీఎంసీ. ఇప్పుడు నేను కర్సర్ పెట్టిన దగ్గర ఈ 10.87 టీఎంసీలు, సుందిలోనేమో 8.83 టీఎంసీలు. మొత్తం కలిపితే దాదాపు 19 టీఎంసీల కెపాసిటీ ఉంటుంది. 10.8 20 అనుకోండి. దీనిలో 8.8 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచాలని చెప్తున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా భరత్. ఇప్పుడు టోటల్ అన్నారం కెపాసిటీ 11.9 టీఎంసీ, సుందిల్ల కెపాసిటీ 5.11 టీఎంసీ. సో క్లోజ్ టు 18 టీఎంసీ రెండు కలిపి. ఓకే. అయితే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, మనం ఒక 8 టీఎంసీ ఆపుకోవచ్చు, లిఫ్ట్ చేయొచ్చు. See, it's not the question of 1, 2, 5, 8, 10, 15 TMC. It's a question of ప్రిన్సిపల్ ఏంటంటే, అక్కడ గేట్స్ క్లోజ్ చేయండి నీళ్ళు ఆపలేదు, గేట్స్ క్లోజ్ చేయొద్దు అని ఎన్డీఎస్ఏ చెప్పింది. అయితే మన ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుందాం, అంటే వీ విల్ రేజ్ ద వాటర్ టు సే 1/2 TMC 1 TMC నింపుదాం. అప్పుడు ఏమైతుంది, అన్నారంలో ద లెవెల్ 108 నుంచి 109, 110 అట్లా క్రెస్ట్ అంటే గేట్స్ క్లోజ్ చేస్తూ పోతే అక్కడ నీళ్లు పెరుగుతా ఆపుకుంటా పోవచ్చు. మేడిగడ్డ నుంచి వచ్చే నీళ్లు అన్నారంలో ఆపుకోవచ్చు. సబ్సిక్వెంట్లీ సుందిల్లో కూడా సేమ్ ప్రిన్సిపల్. అయితే ఇక్కడ మన వాళ్ళు చెప్పేది ఏంటంటే, కంటిన్యూస్ వాచ్ పెడదాము బరాజెస్ దగ్గర. సపోజ్ ఆ బుంగలు ఎక్కువైనాయి అనుకోండి, బుంగ వాటర్ సీపేజ్ ఎక్కువై తర్వాత ఇట్ లీడ్స్ టు పైపింగ్ కూడా అనుకోండి. దెన్ మన వాళ్ళు అనేది ఏంటంటే, దాన్ని బట్టి మనం వీ కెన్ స్టాప్ ఇట్, బట్ కంటిన్యూస్ వాచ్ తోటి చేద్దాం అనేది మన వాళ్ళు చెప్పి. అయితే ఇక్కడ అందుకే నేను సబ్జెక్టివ్ ఆన్సర్ ఇది. సో ఇట్ ఇస్ నాట్ ఆబ్జెక్టివ్ ఆన్సర్. ఎస్ఆర్ నో స్విచ్ ఆన్ ఆఫ్ అంటే ఒకటి ఇక్కడ రిస్క్ ఉంటుంది, బ్యారేజీ కొట్టుకుపోయే రిస్క్ ఉంటుంది. ఒకవేళ నీళ్లు లిఫ్ట్ చేస్తే అన్నారం కానీ సుందిల్ల బ్యారేజీ కొట్టుకుపోవచ్చు, కొట్టుకుపోయే ఛాన్స్ ఉంది. అది ఉన్నప్పుడు